నా లాస్ట్ వీడియో తొలి ఏకాదశి సెలబ్రేషన్స్‌కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో, మా ఊరి కొండ గురించి మరికొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ప్రెజెంట్ మన లైఫ్ దేని గురించైనా చెప్పాలి అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కరోనా అని చెప్పేస్తున్నాం కదా! అలానే మా కొండ గురించి కూడా చెప్పాలంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2024 అనే చెప్పాలండి. 2023 కంటే ముందు కొండకి వెళ్ళడానికి ఒక్క మార్గం మాత్రమే ఉండేది. అది స్టెప్స్ యూజ్ చేసి మాత్రమే ఆ శివయ్య దర్శనం చేసుకోవాల్సి వచ్చేదండి. స్టెప్స్ నుంచి వెళ్తే చిన్న కొండ మరియు పెద్ద కొండ అని 2 డివిజన్స్ వస్తాయి. చిన్న కొండకి చేరుకోవడానికి దాదాపుగా 200 మెట్లు ఉంటాయండి. చిన్న కొండని చేరుకోగానే మనకి దర్శించుకోవడానికి కొన్ని ఆలయాలు కూడా ఉంటాయి. అక్కడ నుండి పెద్ద కొండకి స్టెప్స్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 800 స్టెప్స్ ఉంటాయండి. అంటే చిన్న కొండవి పెద్ద కొండవి మొత్తం కలిపి 1000 మెట్లు ఉంటాయండి మనకి ఆ శివయ్య అనుగ్రహం దక్కాలంటే. మీరు చెప్తే నమ్మరు కానండి, అసలు ఇన్ని స్టెప్స్ ఎక్కామా అని అనిపించదండి. ఆ తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఎంత ఫన్ ఫీల్ ఉంటుందో అలానే ఉంటుందండి. ఇన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఆ శివుని దర్శనం చేసుకోగానే ఆ కష్టమంతా గాల్లోకి అలా ఎగిరిపోయి ప్రశాంతంగా అయిపోతుందండి మనసు. బట్ ఏంటంటే ఇన్ని మెట్లు ఉండడం వలన పెద్దవాళ్ళు ఎక్కలేరు కదా! మన ఊర్లో ఉన్న మన కొండని ఎక్కలేకపోతే మనసు ఎంత చిన్నబోతుంది. అందుకే 2023లో మా ఊరి గవర్నమెంట్ పెద్దవాళ్ళు కూడా ఎక్కేలా బస్ ఫెసిలిటీ కోసం కొండకి మరొక సైడు ఏర్పాట్లు చేసేసింది. నేను నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఆ వే ఎలా ఉంటుంది అనేది మీకు చూపించేశాను. ఈ రోడ్ మార్గం అయితే 2024 నుంచి స్టార్ట్ అయిపోయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ ఆ శివయ్య అనుగ్రహం ఒకేలాగా కలిగిస్తుంది. ఇవండి కొన్ని విశేషాలు మీకోసం. మరికొన్ని విశేషాల కోసం స్టే ట్యూన్ ఫర్ సమ్ మోర్ అప్డేట్స్.